ఇవాళ ఏమంటున్నావు కూర? ఏమంటున్నావు? వంకాయ మసాలా ఉంది. వంకాయ మసాలా చింటి ఏమంటావు? అదే వండమంట. వంకాయ మసాలా బాగుంటది. ఈ మధ్యన ఎప్పుడు వండలేదు కదా, చాలా రోజులైంది వండుకొని. వంకాయ మసాలా చాలా రోజులు మానేస్తాం. వంకాయ మోటరే ఆగిపోయింది. ఆడేది ఆగిపోయింది. ఎప్పుడు? ఇందాక. అందులో ఇసుక ఉంటుంది. ఆ ఇసుక పట్టేసినప్పుడు వెనకాల ఉన్న ఫ్యాన్ తిప్పితే సరిపోద్ది. మన ఫ్యాన్ పద్దాక అక్కడికి వెళ్ళి ఎవరు తిప్పుతారు? ఆ మోటార్ ఆడేటప్పుడు ఆఫ్ చేస్తాం తిప్పుతూ. అది ఏమి లేదు, వెనకాల ఫ్యాన్ని స్క్రూ డ్రైవర్తో తిప్పితే సరిపోద్ది. ఇందాకే ఆడేది పువ్వులు ఆపుకోకుండానే పోయింది. చింటి నీకు తెలుస్తలేదా? నీకు తెలుసుగా మరే. మరి అలాంటి చిన్న పనులు కూడా చేసుకోవాలి. అన్నీ నేను ఎక్కడ చేయను, నేర్చుకోవాలి నువ్వు కూడా పనులు. ఈ ఇంటి పని చేయించిన తర్వాత పెద్ద దుమ్ము రావట్లేదే. ఇంత ముందంటే అత్తమానం దుమ్ము చేయలేక వారానికి 3 సార్లు అన్న మనం తీసేవ్వడం. కానీ ఈ ఇంటి పని చేయించిన తర్వాత ఈ వాల్ కేరు పెయింట్లు వేసిన తర్వాత మటుకి మాత్రం చాలా బాగుంది నీట్గా. ఏం చేస్తున్నావు అక్కడ? అమ్మ వంకెళ్తే మన కూర వండుకుంటాకి. టమాటా కూడా తీయమ్మా. తీసిన ఎన్ని మామూలు తీసా. మధ్యాహ్నం కూడా వాన వచ్చింది. నేను డ్యూటీ నుండి వచ్చాను, అసలు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వాన వచ్చేసింది. ఇక వేసవకాలంలో ఇది సార్ మనకి అత్తమానం వర్షాకాలమే. ఈ వానలకి బాగా పాలు కూడా వస్తాయి అట్ల వల్ల. ఇందాక కడిగినట్టున్నావుగా? అయిపోయిందా స్వీట్ మొత్తం? మొత్తం అవజేసేదాకా నిద్రపోవాల పిల్లడు మట్టికి. కోసేస్తున్నావా? నీట్గా ఉన్నాయి అనుకున్నా, కుర్చీలే ఉన్నాయి. బాగానే ఉన్నాయిగా, అక్కడ చూసినప్పుడు మంచి నీట్గా ఉన్నాయని మరీ ఏరుకొచ్చాను నేను వెళ్ళి. మనం ఏది ఏరుతామో అందులోనే కుర్చీలు ఉంటాయి. వాసన కుర్చీలు మనకు తెలియదుగా. వర్షాకాలం వల్ల కూరగాయలు కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. వంగ మొక్కలు 4 వేసుకుంటే వర్షాలు పడితే ఏదైనా చేయొచ్చు. ఇవేం ఉండేయో మళ్ళీ ఎండేస్తుందో మనకే తెలియదు కదా. మే నెలలో వానలుగా. కొంచెం చాలు, ఒక రబ్బది. అల్లం ముక్క కడుతురామ్మ కొంచెం. ఏంటది? అల్లం వెల్లుల్లిపాయ మసాలా వేస్తారా? వంకాయ మసాలా అన్నావుగా మరి. అది కాదు, గరం మసాలా వేయాలి.
వచ్చేస్తుంది పచ్చిమిర్చి పువ్వు తీసుకుని వెళ్తున్నా. బాత్రూంలో లైట్ వేసుకో. ఏసీ ఉంది. కరివేపాకు వేస్తున్నాను. పెద్ద ఆకులు కరివేపాకు. కూరగాయలు తిరిగి తీసుకొచ్చింది కరివేపాకు. మన చెట్టుది కాదు. మందే త్వరలోనే వచ్చేస్తలే, అది బాగా చీరలేసేసింది వానలకి. వానలు వచ్చిన తర్వాత రబ్బలు వచ్చింది అట్లకి. ఇప్పుడు వరకు కరివేపాకు ఇబ్బంది పడ్డావు నువ్వు, ఇంకా అవసరం ఉండదురా ఇంకా. ప్రతి ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళు కరివేపాకు. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత వంకాయలు ఉల్లిపాయ కొంచెం వేగనివ్వాలి. ఇంకా ఆయిల్ పైకి వచ్చేయాలి ఇంకా బాగా. కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ అయితే తొందరగా మగ్గిద్ది ఉల్లిపాయ. వంకాయ వేసుకున్నాం. వేసవకాలం వచ్చేబట్టి వంకాయలు కండ్రెక్కిపోతున్నాయి. బాగా లేచాలైనా కానీ కండ్రగా ఉండి పిచ్చి పుట్టేస్తుంది. తెచ్చినట్టునే వండేసుకోవాలి ఇక. అందుకే ఇవి చూడడానికి బాగానే ఉన్నాయి, షాపులో బాగున్నాయి కదా తీసుకుంటే తీరా ఇంటికి వచ్చిన తర్వాత అన్ని పుచ్చులే. హోటల్లో ఇవి కూడా అలాగే ఉంటుంది. మబ్బుగా ఉండి చూడు, ఆకాశం భలే బ్లూ కనపడుతుంది, బాగుంది కలర్. కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు అయిపోయింది. చెప్తామనుకున్నా నీకు చెప్పలేదు. ఇంకో డబ్బాలో ఉంది చూడపోయావా, అందులో ఉంటుంది. ఇందులోనేమో ఓన్లీ మనం డైలీ వాడుకుంటాకి, ఇది ఆ డబ్బాలో ఉంటుంది. పెద్దలు పడిపోయింది అది కూడా. మొన్న సరుకులు తెచ్చినప్పుడు నువ్వు చెప్పాల్సింది. నేను ఉందనుకున్నాను.
నేను కూడా రాసుకోలేదు ఈసారి సరుకులు తెచ్చినప్పుడు. ఇంకా కొంచెం వేసాక సరిపోద్దా లేదు అని మళ్ళీ కొంచెం వేసాను. ఓకే. ఉందా? అయిపోయింది. టమాటా లేకుండా నల్ల వెల్లుల్లి పెట్టి మళ్ళీ బాగా వస్తుంది. కలర్ఫుల్గా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగా వచ్చింది. మగ్గుతూ ఉంటుంది. కట్టమేవేగా ఎందుకు ఏడుతున్నావు? చిన్న చిన్న నవకలు ఏవుతుంటాయి కట్ట బియ్యమైనా బియ్యం. బట్టలు వేసుకున్నావా? స్పీడ్గానే ఉన్నావు అయితే. కూర బాగా వచ్చింది. లాస్ట్కి వచ్చేసినట్టుంది, ఆయిల్ తేలింది. చికెన్ మసాలా వేస్తాను. గరం మసాలా లేదు, చికెన్ మసాలా వేస్తున్నాను. స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా నేను స్నానం నుంచి వచ్చేటప్పుడు స్మెల్ బాగా వస్తుంది. నువ్వు వినలేదనుకుంటా, ఇందాక ఆల్రెడీ స్నానం చేసి వస్తా అన్నాడు అన్నమాట. నువ్వు అల్లం పేస్ట్ వేసినప్పుడే అనేసాడు. బాగుంది, బాగా వచ్చింది. పైగా పిల్లడికి ఇష్టమైన కూర ఏమైంది? ఇలా ఫ్రై చేస్తేనే ఆయన గారికి నచ్చింది. ఆ పిల్లడే చెప్పినట్టు ఉన్నాడు ఈ కూర ఉండమని. అయిపోయిందా? అయింది. ఓకే ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.